పనస గింజల బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. ఒక్కసారి చెప్తాను. జీరా రైస్, పనస గింజలు, కొత్తిమీర, పుదీనా, చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడుగా కట్ చేసుకున్నాను. కొబ్బరి పాలు, టమాటాలు, సోంపు, మిరియాలు, గసగసాలు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు మనకి కావాలి. రెగ్యులర్గా మనం బిర్యానీ వండుకోవాలి అంటే మనం ఎంచుకునేది బాస్మతి రైస్ లేదా చిట్టి ముత్యాలు. ఈరోజు మనం పనస గింజల బిర్యానీకి వాడుతున్నాం జీరా రైస్ అన్నమాట. దీన్ని ఎక్కువసేపు కడిగి నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ కడిగి అప్పటికప్పుడు వండినా సరే చాలా బాగుంటాయి. అండ్ రెగ్యులర్గా వేసే వాటర్ కన్నా ఇప్పుడు కొంచెం తక్కువ వాటర్ వేస్తాం మేము, ఎందుకంటే చాలా సన్నగా ఉంటాయి. కొంచెం ఎక్కువ వాటర్ వేసినా కూడా మెత్తగా అయిపోతాయి. దీనితో బిర్యానీ చేసినా పులావ్ చేసినా కూడా బాగుంటుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది జీరా రైస్. పొయ్యి మీద గిన్నె పెట్టేశాను. నూనె వేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. మొత్తం నెయ్యితో చేసుకుంటా అన్నా కూడా పర్లేదు, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తున్న ఈ బిర్యానీ నలుగురికి హ్యాపీగా సరిపోతుంది. ఇది మనం పులావ్ స్టైల్లో తయారు చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ బిర్యానీ ఆకు, యాలకులు, బండ పువ్వు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ వేసి కొంచెం బాగా వేగనిస్తే మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు. ఈ బిర్యానీలో ఉల్లిపాయలే రుచి అండి. 2 రకాల ఉల్లిపాయలు వేస్తాం. సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా, అవేమో పేస్ట్ చేసి వేస్తాం. రెగ్యులర్ ఉల్లిపాయలని ఇలా మనం రెగ్యులర్గానే పులావ్ చేసిన బిర్యానీ చేసిన ఇదే కట్ కదా, ఇలా కట్ చేసి వేసుకుంటాం అన్నమాట. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో ఉప్పు వేద్దాం. బిర్యానీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాం. ఉప్పు వేసాం, ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఇందులోనే నేను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. సో ఇక్కడ ఉల్లిపాయలు వేగాలి. ఉల్లిపాయలు మగ్గే లోపల చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో సాంబార్ ఉల్లిపాయలు మనకి దొరుకుతాయి. ఇవి సాంబార్లో వేసిన, ఇలా పులావ్లో వేసిన, బిర్యానీలో వేసిన. ఉలవచారు బిర్యానీ చేసేటప్పుడు చిన్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆవకాయ బిర్యానీ చేసినప్పుడు కూడా ఇలా చిన్న ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే ఆవకాయ కాంబినేషన్తో ఉల్లిపాయలు చాలా బాగుంటాయి. కాకపోతే ఎక్కువగా మగ్గనివ్వద్దు. కొంచెం ఆ కచ్చా పచ్చి ఆ లైట్ క్రంచీ టేస్ట్ వస్తే కనుక అద్దరిపోతుంది అనమాట. ఆ రెండింటి కాంబినేషన్లో ట్రై చేయండి. ఇన్ కేస్ లేదు స్వప్న ఒకసారి నువ్వు కూడా చేసి చూపిస్తే బాగుంటుంది అనుకుంటే హ్యాపీ అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఏది అడిగినా నేను వండి చూపించడానికి రెడీగా ఉంటాను. కాకపోతే మీరు మెయిల్ పంపించాలి. మీరు అడిగినవే మేము చేస్తామన్నమాట. మాకు మేముగా చాయిస్ తీసుకొని చేయం. మీకోసం ఉందే మీకోసం. సో మీకు కావాల్సిన వంటకాలు హ్యాపీగా మమ్మల్ని అడగొచ్చు. లేదా మీరు ఇట్లాంటి రెసిపీస్ అంటే ఈ కాంబినేషన్లో ఇలా బాగుంటుంది, మేము ట్రై చేసాము, ఈ రెసిపీని ఇలా ట్రై చేయండి అని చెప్పి ఆ రెసిపీ మొత్తం డీటెయిల్స్ మాకు పంపిస్తే మీ పేరు చెప్పి హ్యాపీగా మీకోసంలో మేము చేసి చూపిస్తాం. సో ఇక్కడ చిన్న ఉల్లిపాయలు వేసాం కదా, అలాగే 2 టమాటాలు. ఇందులోనే ఒక చిన్న స్పూను సోంపు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గసగసాలు కమ్మదనాన్ని ఇస్తుంది. ఇంకా మంచి థిక్ గ్రేవీ కూడా గసగసాలు చాలా వాడతాం. గసగసాలు బిర్యానీలో వేస్తాం, స్వీట్లో కూడా మనం గసగసాలని వాడుకుంటాం. స్వీట్కి బాగుంటుంది అండ్ కర్రీస్కి బాగుంటుంది. బిర్యానీలో కూడా మనం గసగసాలు యూజ్ చేస్తాం, బాగుంటుంది అన్నమాట. ఒక చిన్న స్పూను మిరియాలు. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయల్లో వేస్తాం అండ్ పేస్ట్లో కూడా కొంచెం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గాయి చూడండి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం పసుపు,
అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసాక పచ్చివాసన పోయేంత వరకు ఖచ్చితంగా వేగనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కాస్త కొత్తిమీర కూడా వేయండి. తాలింపులో వేస్తే ఆ రుచే వేరు. బిర్యానీకి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది పుదీనా, కొత్తిమీర ఫ్రెష్గా ఉండాలి. అది ఏ బిర్యానీ అయినా ఇలా వేసి తాలింపులో వేగుతున్నప్పుడే ఆ మంచి సువాసన వచ్చేస్తుంది. ఇప్పుడు సన్న ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, గసగసాలు, సోంపు, మిరియాలు ఇవన్నీ వేసిన పేస్ట్. కొంచెం ఆ పచ్చివాసన ఉంటుంది కదా, అది పోవాలన్నమాట. ఈ పేస్ట్ అంతా వేస్ట్ అవ్వకుండా కొంచెం నీళ్లు వేసి పనస గింజలు వేసేసుకోవాలి. ఇవి ఎక్కువ టైం పట్టవు, తొందరగానే బాయిల్ అయిపోతాయి. ఉట్టిగా పనస గింజల్ని కొంచెం నీళ్ళల్లో ఉప్పు వేసి ఉడికించుకొని తిన్నా బాగుంటాయి. కాల్చుకొని తిన్నా కూడా పనస గింజలు చాలా చాలా బాగుంటాయి. కాకపోతే పనస గింజలు మనం మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా, దానిపైన ఒక చిన్న పొర ఉంటుంది. అది తీసేసి మనం కుక్ చేసుకోవాలి, బాయిల్ చేసుకున్నా కాల్చుకున్నా కూడా. ఇప్పుడు మనం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. అలాగే కొబ్బరి పాలు కూడా ఒక చిన్న కప్పు వేస్తున్నాను. సో ఇందులోనే మనకి చాలా వచ్చేసింది, లిక్విడ్ వచ్చేసింది, మాయిశ్చర్ ఎక్కువ ఉంది కాబట్టి మామూలుగా జీరా రైస్కి అయితే 1-1.5 నీళ్లు వేస్తాం, కానీ ఇప్పుడు మనం 1-1 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని ఒక్కసారి మనం టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా. కొంచెం ఉప్పు పడుతుందండి. సో ఈ కప్పుతో నేను 1 కప్పు జీరా రైస్ తీసుకున్నాను. సో 1 కప్పు నీళ్లు వేసి ఫస్ట్ బాగా బాయిల్ రానివ్వాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి బాగా నీళ్లు మరగాలన్నమాట. ఈ లోపల మనం రైస్ని వాష్ చేసేసుకుందాం. బియ్యం కడిగేసాను. ఎసరు వచ్చే వరకు వెయిట్ చేసి అందులో మనం రైస్ వేసుకోవాలి. ఇలా బాగా నీళ్లు మరగాలి. మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న జీరా రైస్ వేసుకోవాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉంటే ఆహా అదిరిపోయిందండి అరోమా. ఇలా రైస్ వేసేసి ఫస్ట్ ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో ఉడికించి తర్వాత 15 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకుంటే అద్దిరిపోయే పనస గింజల బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఫస్ట్ ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో ఉంచేసి తర్వాత నేను ఆటోమేటిక్గా చిన్న మంటలోకి షిఫ్ట్ చేసేసుకుంటాను. ఒక్క 20 నిమిషాలు ఆగితే అద్దిరిపోయే పనస గింజల బిర్యానీ మీ ముందు పెట్టేస్తాను. ఒక 20 నిమిషాల తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చేసి కూడా ఒక 10 నిమిషాలు అయింది. ఇప్పుడు మూత తీద్దాం. తిరిపోయింది అసలు. ఇప్పుడు బౌల్ తీసుకొని దీంట్లో చుట్టూ ఇలా నెయ్యి వేసుకుంటాం. ఎందుకంటే ఇందులో మనం రైస్ వేస్తున్నాం కదా, కింద అంటుకోకుండా. మంచి నెయ్యి ఫ్లేవర్తో పాటు రైస్ కూడా ఈజీగా అంటుకోకుండా బౌల్కి వచ్చేస్తుందండి. ఫస్ట్ రైస్ని మనం లూజ్ చేసుకోవాలి. ఇలా
బౌల్ని కింద ఉంచేసి తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో దీనిపైన కొంచెం ఇలా కొత్తిమీరతో గార్నిష్. అద్దరిపోయే పనస గింజల బిర్యానీ తయారు చేసేసాం. మరొకసారి తయారీ విధానం మీరు కరెక్ట్గా నోట్ చేసుకోండి. పనస గింజల బిర్యానీ తయారీ విధానం: ముందుగా గిన్నె పెట్టి నూనె, నెయ్యి వేసి బిర్యానీ ఆకు, యాలకులు, బండ పువ్వు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, సాజీరా వేసి ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్లో ఉల్లిపాయలు, టమాటాలు, సోంపు, గసగసాలు, మిరియాలు వేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా, కొత్తిమీర వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి పచ్చివాసన పోయేంత వరకు వేగాక అందులో పనస గింజలు కూడా వేసి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని కొబ్బరి పాలు కూడా యాడ్ చేసి కొంచెం ఉప్పు వేసి 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న జీరా రైస్ వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు పెద్ద మంటలో, తర్వాత 15 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పనస గింజల బిర్యానీ రెడీ అవుతుంది.